ఏపీని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు. తాజాగా బంగాళాఖాతం నుంచి మరో అలర్ట్ అయితే వచ్చింది. ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం 10వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు ప్రవేశించింది. ఇది సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 12వ తేదీ వరకు సాధారణ వాతావరణం వర్షపాతం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో మాత్రం 10, 12వ తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాయలసీమ జిల్లాలో సైతం అదే పరిస్థితి ఉంటుంది. అయితే వర్షాలపై ఎలాంటి హెచ్చరికలు అమరావతి వాతావరణ కేంద్రం ఎప్పటికైతే తెలియజేయలేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు ఉంటుందని, ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన అయితే లేదు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. 15వ తేదీకి పొగమంచు భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. చలి తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఏపీకి వర్ష సూచన ఉందని తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ వరుసగా వర్షాలతో పంటలకు అపార నష్టం కలిగింది. ముఖ్యంగా వరి కోతల్లో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రంగు మారిన సందర్భం కూడా కనిపిస్తుంది. వాటి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ధాన్యం తడిసినప్పటికీ 25% వరకు తేమ ఉన్నప్పటికీ సాధారణ ధరనే చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం నిల్వ కేంద్రాలను అధికారులు తనిఖీ చేయాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. విపరీతమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు తీవ్రత అధికంగా ఉంది. అసలే పండుగ సీజన్ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడిప్పుడే శ్రమజీవులు సొంత గ్రామాలకు వస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల పాటు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.